అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేషరాశి వారికి మనం సెప్టెంబర్ మాస ఫలాలు చూద్దాము. టారో ద్వారా గైడెన్స్ తీసుకుందాము. సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకురాబోతుంది యూనివర్స్ మీ జీవితంలోకి తెలుసుకుందామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. మన మేషరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది? 10 ఆఫ్ సోర్డ్స్, Page of Pentacles, King of Swords, Queen of Pentacles, the Empress, 2 of Wands, Knight of Wands, Four of Wands. ఏంటండి ఎన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి మీ లైఫ్లో సెప్టెంబర్ మంత్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, మెజిషియన్. ఇంకొకటి తీసుకుందాము, ద హెరోఫెంట్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల గురించి అని చెప్పి మనం తీసుకున్న కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే మొదటగా 10 ఆఫ్ సోర్డ్స్ ఒక ముగింపు కనిపిస్తుందండి. ఈ ముగింపు తర్వాత కొత్త ప్రారంభం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ద్వారా మనకు కనిపిస్తుంది అనమాట. తర్వాత 10 ఆఫ్ సోర్డ్స్ మొదటి కార్డు కావడంతో గత కొన్ని వారాలు లేదా నెలల్లో మిమ్మల్ని మెంటల్లీ ఎమోషనల్లీ చాలా డ్రైన్ చేసిన సిచ్యువేషన్ ఉండొచ్చండి. ఒక రిలేషన్షిప్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, జాబ్ సిచ్యువేషన్, లేదంటే ఫ్యామిలీ ఇష్యూ కానీ, లేదా మీరు చాలా కాలంగా క్యారీ చేస్తున్న బర్డన్ కావచ్చు. కొంతమందికి ఇది ఎప్పటికీ మారదేమో అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 10 ఆఫ్ సోర్డ్స్ తర్వాత పేజ్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. అంటే యూనివర్స్ మీకు చెప్తున్న మెసేజ్ ఏంటంటే ఒక డోర్ క్లోజ్ అయింది కానీ అదే సమయంలో ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. మీకు మొదట చిన్న ఆపర్చునిటీలా కనిపించే విషయం తర్వాత సమయంలో అంటే వచ్చే రోజుల్లో పెద్ద గ్రోత్కి కారణం కావచ్చు అండి. సెప్టెంబర్లో మీరు గతాన్ని పట్టుకొని బాధపడడం కంటే ఇక నేను నా ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తాను అనే మైండ్ సెట్లోకి వెళ్తారనమాట. ఈ కెరీర్ విషయంలో ఈ స్ప్రెడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. 10 ఆఫ్ సోర్డ్స్ అంటే 10 ఆఫ్ సోర్డ్స్ నుంచి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వెళ్తుంది కదా. అంటే జాబ్లో డిసప్పాయింట్మెంట్ ఎదురైన వారు ఉండొచ్చు కొందరికి జాబ్ చేంజ్ గురించి ఆలోచన కూడా ఉండొచ్చు అనమాట. ఇంకొందరికైతే వర్క్ ప్లేస్లో ఒక ఫేజ్ కంప్లీట్ కావచ్చండి. కానీ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కొత్త ఆపర్చునిటీని చూపిస్తుంది. ఇది కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, నూతన ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు, లేదంటే కొత్త రెస్పాన్సిబిలిటీ, కోర్స్ ట్రైనింగ్ నేర్చుకోవడమైనా, ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడమైనా, ఇంటర్న్షిప్ కానీ, లేదంటే బిజినెస్ ఐడియా కానీ, కెరియర్లో కొత్త డైరెక్షన్, వీటిలో ఏదైనా సరే కావచ్చండి. మీ లైఫ్లో ముఖ్యంగా చిన్న ఆపర్చునిటీని చిన్నదిగా అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇది ఫ్యూచర్లో మంచి పొజిషన్కి తీసుకెళ్లే ఫౌండేషన్ కావచ్చు అనమాట మీకు మీ లైఫ్లో. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే అందిపుచ్చుకోవడానికే ప్రయత్నించండి. ఆ తర్వాత మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే కెరియర్లో సెప్టెంబర్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి రావచ్చండి. బాస్, మేనేజర్, హెచ్ఆర్, సీనియర్ పర్సన్ లేదా అథారిటేటివ్ ఫిగర్తో డిస్కషన్స్ ఉండొచ్చు అనమాట. మీకు డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్, అలాగే కాంట్రాక్ట్స్, శాలరీ ప్యాకేజ్, జాబ్ కండిషన్స్ వంటి విషయాల్లో క్లారిటీ అవసరం అనమాట. ఎమోషనల్ డెసిషన్స్ కాకుండా లాజిక్తో డెసిషన్ తీసుకుంటే మీకే అడ్వాంటేజ్ అండి. ఎమోషన్స్ తీసుకురావద్దు కెరియర్ మధ్యలోకి. ఎందుకంటే మనం పనిచేసే దగ్గర మనం మైండ్తో పనిచేయాలి కానీ మన ఎమోషన్స్ అని పెట్టకూడదు. అది మన ఫ్యామిలీ కాదనమాట. ఎమోషన్స్ పెట్టడానికి మనం జాబ్ చేస్తున్న దగ్గర జాబ్ చేస్తున్నట్లే లాజిక్తో డెసిషన్ తీసుకున్నారు అంటే మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి గవర్నమెంట్, లీగల్, కార్పొరేట్, లేదంటే మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ లేదా డాక్యుమెంటేషన్ రిలేటెడ్ వర్క్ కూడా కావచ్చండి. ఈ వీటిల్లో ఏదైనా సరే ఒక వర్క్ అయితే కంపల్సరీ మీకు సెప్టెంబర్ మంత్లో మీరు కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందండి. ఆ తర్వాత క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అలాగే ద ఎంప్రెస్, ఇవి రెండూ కలిసి
ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్ చాలా మంచి కాంబినేషన్ అండి. సెప్టెంబర్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతున్న ఎనర్జీ ఉందన్నమాట. ఇప్పటి వరకు మనీ విషయంలో ప్రెషర్ ఉన్నా సరే పరిస్థితిని స్లోలీ స్టెబిలైజ్ చేసుకునే అవకాశం ఉందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీని వైజ్లీ మేనేజ్ చేయడం అనమాట. మీరు సంపాదించిన దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఖర్చు అవసరం, ఏది అన్నెసరీ, ఇలాంటి విషయాల్లో ప్రాక్టికల్గా ఉంటారనమాట మీరు. ద ఎంప్రెస్ మాత్రం అబండెన్స్ని పెంచుతుందండి. అంటే ఇన్కమ్ పెరగడం, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం, బిజినెస్లో గ్రోత్ కనిపిస్తుంది, పెండింగ్ మనీ ఏదన్నా రావాల్సింది ఉందంటే వస్తుంది, వర్క్కి మంచి రిటర్న్స్ వస్తాయండి. మీరు కష్టపడిన దానికి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ కంఫర్ట్ అయితే పెరుగుతుందండి. ఏమైనా సరే మీకు మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట ఇన్కమ్ గ్రోత్ అవ్వడానికి. ఒక చిన్న వార్నింగ్ కూడా ఉందండి. ద ఎంప్రెస్ వల్ల కంఫర్ట్, షాపింగ్, బ్యూటీ, హోమ్, లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్కువగా స్పెండింగ్ చేసే అవకాశం ఉంటుంది. మనీ వస్తుంది కాబట్టి మొత్తం స్పెండ్ చేయకుండా సేవింగ్స్ కూడా చేయండి అని చెప్తుందండి మనకి ఇక్కడ. ఎందుకంటే మనం డబ్బులు వస్తున్నప్పుడు జీవితం అంతా మనం కష్టపడలేం కదండి. సో ఎప్పుడైతే ఓపిక ఉండి, ఒంట్లో ఓపిక ఉండి కష్టపడుతున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకున్నాం అనుకోండి, కష్టకాలంలో మనం కష్టపడలేని టైంలో మనకు అవి ఉపయోగపడతాయి అన్నమాట. సో లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేసేయకుండా కొంచెం సేవింగ్స్ చేసుకోండి అని చెప్తుంది మనకు ఆ కార్డు. ఆ తర్వాత మనకి 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే పర్సనల్ గ్రోత్ గురించి 2 ఆఫ్ వాండ్స్ పర్సనల్ గ్రోత్ గురించి మాట్లాడుతుందండి మనకి ఇక్కడ. 2 ఆఫ్ వాండ్స్ అలాగే నైట్ ఆఫ్ వాండ్స్ కూడా. ఈ కాంబినేషన్ మూమెంట్ని చూపిస్తుందండి. మీరు ట్రావెల్ చేయబోతున్నారా సెప్టెంబర్లో? ఏం ప్లాన్స్ వేసుకున్నారేంటి హాలిడేస్కి? మీరు ఫ్యూచర్ గురించి సీరియస్ ప్లాన్స్ చేయడం మొదలు పెడతారండి. అంటే ట్రావెల్ ప్లాన్స్ అనే కాదు, సీరియస్గా ఫ్యూచర్ గురించి కూడా ప్లాన్స్ చేసుకుంటారు. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, వర్క్ రిలేటెడ్ ట్రావెల్, రీలొకేషన్ లేదంటే సిటీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు అనమాట. మీకు న్యూ బిజినెస్ వెంచర్ వంటి విషయాలు ఉండొచ్చు అనమాట. 2 ఆఫ్ వాండ్స్ చెప్తుంది ఏంటంటే ప్లానింగ్ గురించి చెప్తుందండి. నైట్ ఆఫ్ వాండ్స్ ఏమో యాక్షన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో మీరు ప్లాన్ చేసుకుంటారు, అలాగే ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసే యాక్షన్ ఎనర్జీస్లో కూడా వస్తారనమాట సెప్టెంబర్లో మీరు. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోండి, ఎగ్జైట్మెంట్లో డెసిషన్ తీసుకోకుండా ముందుగా ప్లాన్ చేసుకొని తర్వాత మూవ్ అవ్వండి అని చెప్తుంది అనమాట. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అండి. మొత్తానికి మీరైతే మూవ్ అవుతున్నారు. ఆ తర్వాత మనకి 4 ఆఫ్ వాండ్స్. ఫ్యామిలీకి ఇది చాలా బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఇంట్లో ఒక హ్యాపీ ఈవెంట్, సెలబ్రేషన్స్ లేదా గ్యాదరింగ్ ఉండొచ్చు అనమాట. కొంతమందికి హౌస్ వార్మింగ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ రిలేటెడ్ డిస్కషన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉందండి సెప్టెంబర్లో. న్యూ హోమ్ కొనుక్కొని మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ లేదంటే ఏమైనా న్యూ హోమ్ రిచువల్స్ ఉంటే అవి చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట. రీలొకేషన్ కూడా చాలామందికి కనిపిస్తుందండి. ఇంట్లో శుభవార్త వంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు అనమాట. అంటే ఎవరైనా బేబీ వస్తుందని చెప్పడం కానీ, లేదంటే మీరు లవర్స్ అయి ఉన్నట్లయితే మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో మీ పార్ట్నర్ని ఇంట్రడ్యూస్ చేసి హ్యాపీగా వాళ్ళు ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు ఫ్యామిలీలో టెన్షన్ కూడా ఉంటే సెప్టెంబర్లో అట్మాస్ఫియర్ కొంత లైట్ అయ్యే అవకాశం ఉందండి. మీకు ఒక ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఫీల్ అనిపిస్తుంది అనమాట. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే మనకి ఇక్కడ ద ఎంప్రెస్, 4 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్, ద హారోఫెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఇవన్నీ కార్డ్స్ కూడా ఇది చాలా అట్రాక్షన్ కంటే సీరియస్ రిలేషన్షిప్ ఎనర్జీని చూపిస్తుందండి. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్న వారికైతే మీ రిలేషన్షిప్లో ఒక ఇంపార్టెంట్ స్టేజ్ రావచ్చండి. ఇద్దరి మధ్య ఫీలింగ్స్ డీపర్ అవుతాయి. ఇంతకాలం ఒకరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇప్పుడు కమ్యూనికేషన్ పెరగచ్చు అనమాట. 2 ఆఫ్ వాండ్స్ వల్ల రిలేషన్షిప్కి స్టెబిలిటీ 4 ఆఫ్ వాండ్స్ వల్ల రిలేషన్షిప్కి స్టెబిలిటీ కూడా వస్తుందన్నమాట. 2 ఆఫ్ కప్స్ ఏమో మీ ఇద్దరి మ్యూచువల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫీలింగ్స్ ఒకరితో ఒకరు పంచుకుంటారనమాట. ఒకరు మాత్రమే లవ్ చేయడం కాదు, ఇద్దరి సైడ్ నుంచి కనెక్షన్ ఉండే అవకాశం ఉందండి. చివరిలో ద హారోఫెంట్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ. ద హారోఫెంట్ అంటే
కమిట్మెంట్, మ్యారేజ్, ఫ్యామిలీ అప్రూవల్, ట్రెడిషనల్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ వంటి విషయాల గురించి సూచిస్తుందన్నమాట. కాబట్టి కొంతమంది మేషరాశి వారికి సెప్టెంబర్లో రిలేషన్షిప్ గురించి, మన రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనే సీరియస్ కాన్వర్జేషన్ రావచ్చండి. సో మీరు స్టెబిలిటీ వైపు వెళ్తున్నారనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ పాస్ట్ పర్సన్ అలాగే ఎక్స్ ఎనర్జీ కూడా చూపిస్తుందండి. ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ ఒక పాస్ట్ చాప్టర్ని చూపిస్తుంటే అది పూర్తిగా ముగిసిపోయిన రిలేషన్షిప్ కావచ్చండి. కానీ తర్వాత పేజ్ ఆఫ్ సోర్డ్స్ 2 ఆఫ్ కప్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏం చెప్తున్నాయి అంటే దీంతో కొంతమందికి పాస్ట్ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ లేదా చెకింగ్ అప్ ఎనర్జీ ఉండొచ్చు అనమాట. ఆ పర్సన్ మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చండి. సోషల్ మీడియా ద్వారా అబ్జర్వ్ చేయడం, స్టాకింగ్ చేయడం, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేయడం లేదా డైరెక్ట్ మెసేజ్ చేయడం వంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనమాట. కానీ 10 ఆఫ్ సోర్డ్స్ కారణంగా ఒక విషయం గుర్తుంచుకోవాలండి, పాస్ట్లో జరిగిన పెయిన్ఫుల్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలన్నమాట. కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి వెంటనే ఎమోషనల్గా జంప్ చేయకుండా కింగ్ ఆఫ్ సోర్డ్స్ లాగా క్లారిటీతో చూడండి. ఎందుకంటే మనం ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ అదే పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించాలండి. వాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని చెప్పి ఎవరి బుద్ధి అయినా సరే ఏదో ఇంకా డ్రాస్టిక్ చేంజెస్ రావాలి అంటే చాలా పెద్ద ఇన్సిడెంట్స్ రావాలండి వాళ్ళ లైఫ్లో. అంతేగాని అంత త్వరగా ఎవరు మారిపోరనమాట. వాళ్ళ అలవాట్లు కానీ అవి చేంజ్ అవ్వడం అంత తేలిక కాదు. జాగ్రత్తగా చూసుకోండి మీరు మాత్రం. సింగిల్స్గా ఉన్న మేషరాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్ చాలా మంచి ఇండికేషన్ అండి. ఒక కొత్త పర్సన్తో మ్యూచువల్ అట్రాక్షన్ ఏర్పడవచ్చు అనమాట. మీకు ఆ కనెక్షన్ చాలా సడన్గా రావచ్చండి. ఎందుకంటే ముందు నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్, అట్రాక్షన్, కమ్యూనికేషన్, ఎమోషనల్ కనెక్షన్ అనే ఫ్లో ఉండొచ్చు అనమాట. అది వర్క్ ప్లేస్, ట్రావెల్, సోషల్ గ్యాదరింగ్, ఫ్రెండ్స్ సర్కిల్ లేదా ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారా రావచ్చండి. కానీ ద హారఫాంట్ చివర్లో ఉండటం వల్ల ఈ కనెక్షన్ క్యాజువల్గా మాత్రమే ఉండకుండా సీరియస్ పొటెన్షియల్ కలిగి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఉంది కదా, ఇదేం చెప్తుందంటే ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి. స్టాకింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. ఎవరో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని దొంగచాటుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్డ్స్ ప్రత్యేకంగా ఏం చెప్తుందంటే సెప్టెంబర్లో ఎవరో మీ గురించి క్యూరియస్గా ఉండొచ్చు అనమాట. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరెవరితో ఉన్నారు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి అనే క్యూరియాసిటీ ఉండొచ్చండి. ప్రత్యేకంగా లవ్ కాంటెక్స్ట్లో చూస్తే సైలెంట్ అబ్జర్వేషన్ కనిపిస్తుందండి. కానీ మీరు కూడా అన్నెసరీ అజంప్షన్స్ చేయకుండా ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాతే కంక్లూజన్కి రావడం మంచిదండి. ఎవరైనా చూస్తున్నారా నన్ను అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి క్లారిటీ వస్తుంది టైంతో పాటు, అన్నీ తెలుస్తాయి, నిదానం మీద అన్నీ తెలుస్తాయి అన్నమాట. ద మెజిషియన్, మీ చేతుల్లో పవర్ ఉందండి. ఈ కార్డు మొత్తం రీడింగ్కే టర్నింగ్ పాయింట్ అనమాట. ద మెజిషియన్ అంటే మీకు కావాల్సింది క్రియేట్ చేయడానికి మీ దగ్గర ఆల్రెడీ టూల్స్ ఉన్నాయి. మీ టాలెంట్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఇంటెలిజెన్స్ ఆల్ దీస్ బికమింగ్ యూస్ఫుల్ అనమాట. సెప్టెంబర్లో ఒక గోల్ కోసం మీరు సీరియస్లీ వర్క్ చేస్తే మేనిఫెస్టేషన్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎవరో ఒకరి అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇనిషియేటివ్ మీరు తీసుకోవాలన్నమాట. కెరియర్లో అప్లికేషన్ చేయాలి, జాబ్ కోసం అప్లై చేయాలి, బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి, రిలేషన్షిప్ అయితే హానెస్ట్ కాన్వర్జేషన్ చేయాలి. గోల్ అయితే ఏదైనా సరే దానికోసం యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఏదైనా సరే మీరు ఇనిషియేట్ చేయాలన్నమాట అండి. ఈ మంత్లో యూనివర్స్ ఆపర్చునిటీ చూపిస్తుంది, బట్ యాక్షన్ మీదే అనమాట. ఆపర్చునిటీ మాత్రమే చూపిస్తుందండి యూనివర్స్. మీరు మెజిషియన్ కాబట్టి మీరు యాక్షన్ తీసుకొని మీరు మీ పనులన్నీ పూర్తి చేసుకోవాలన్నమాట. ద హారఫెంట్ మంత్ ఎండ్ అవుట్కమ్ అనమాట. ఏంటంటే చివరి కార్డుగా ద హారఫెంట్ రావడం వల్ల సెప్టెంబర్ చివరికి థింగ్స్ బికమ్ మోర్ స్ట్రక్చర్డ్ అండ్ స్టేబుల్ అండి. థింగ్స్ చివరికి వచ్చేటప్పటికి చాలా స్ట్రక్చర్డ్ అండ్ స్టేబుల్ ఎనర్జీస్లోకి వచ్చేస్తారనమాట. మీరు మీ పనులు ఏవైనా సరే. 10 ఆఫ్ సోర్డ్స్ ఒక చాప్టర్ వద్దు అని చెప్తుంది. మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే 10 ఆఫ్ సోర్డ్స్ ఒక చాప్టర్ ముగిసిపోయింది, దాని జోలు ఇంకా వెళ్ళొద్దు, దాన్ని మళ్ళీ కదిలించుకోవద్దు, మళ్ళీ ఆ పాత పెయిన్ని గుర్తు చేసుకోవద్దు అని చెప్తుంది మనకి ఈ కార్డ్. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసరికి కొత్తదాన్ని మొదలు పెడదాం, న్యూ స్టార్ట్. ఈరోజు కొత్తగా నిద్ర లేచాం కదా, నిద్ర లేవగానే మనం కొత్త పనుల గురించి ఆలోచించాలన్నమాట. ఆ తర్వాత ద ఎంప్రెస్ ఏం చెప్తుందంటే ఇక్కడ
ఈ గ్రో అవుతుందన్నమాట. మీరు ఏదైతే కొత్తగా మొదలు పెడతారో అది గ్రో అవుతుందన్నమాట. ద ఎంప్రెస్ అంటే 2 ఆఫ్ వాండ్స్ ఏమో ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతుందండి. 2 ఆఫ్ వాండ్స్ వచ్చేసరికి ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవాలి. మీరు ఇంకా ఏదైనా సరే ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. మీ బిజినెస్ కానీ కెరియర్ కానీ ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నా సరే దానిలో ఇంకా ఎక్స్పాన్షన్ టైం వచ్చింది అని చెప్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చేసరికి యాక్షన్ ఎనర్జీస్లోకి రావాలండి. మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత యాక్షన్ ఎనర్జీస్లోకి రావాలన్నమాట. 4 ఆఫ్ వాండ్స్ ఏమో స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది. 2 ఆఫ్ కప్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనెక్షన్ ఏర్పడింది. మీ 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 లైఫ్లో ఒక బ్యూటిఫుల్ పర్సన్, బ్యూటిఫుల్ హార్ట్, మంచి మనసున్న వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళతోటి మీకు కనెక్షన్ ఏర్పడుతుందని చెప్పి చెప్తుందన్నమాట సెప్టెంబర్లో. మనకి మెజిషియన్ వచ్చేసరికి నేనే నా ఫ్యూచర్ క్రియేట్ చేస్తాను చివరిగా అనే ఎనర్జీ అనమాట. చివరిగా ద హారఫెంట్, ఇది సీరియస్ అండ్ స్టేబుల్ డైరెక్షన్లోకి వెళ్తుందండి. అందుకే సెప్టెంబర్లో మేషరాశి వారికి ఎండింగ్ నుంచి స్టెబిలిటీ వరకు తీసుకెళ్ళే నెలలాగా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి పాత పెయిన్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది. చివరికి వచ్చేసరికి స్టెబిలిటీ వస్తుంది అనమాట మీకు లైఫ్లో. సెప్టెంబర్లో మేషరాశి వారికి ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే లవర్స్కి మ్యూచువల్ కనెక్షన్, రీకన్సిలేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కమిట్మెంట్ కూడా చూపిస్తుందండి. మ్యారేజ్ గురించి చూస్తున్న వాళ్ళు అయితే సీరియస్ కమిట్మెంట్, ఫ్యామిలీ డిస్కషన్స్ పాసిబిలిటీ ఉంది. కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్, అలాగే ఇంపార్టెంట్ డెసిషన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఫైనాన్స్ దగ్గరకు వచ్చినట్లయితే గ్రాడ్యువల్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ కనిపిస్తుంది. ఫ్యామిలీ పరంగా చూస్తే సెలబ్రేషన్స్ అండ్ ఆస్పీషియస్ ఎనర్జీ కనిపిస్తుందండి. ట్రావెల్ చేస్తారు మీరు ఈ మంత్. మూమెంట్ ఆర్ ఫ్యూచర్ ట్రావెల్ ప్లానింగ్స్ అయినా చేస్తారనమాట సెప్టెంబర్లో. లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఆర్ కోర్స్ బెనిఫిషియల్ అనమాట మీకు ఈ మంత్. హిడెన్ ఎనర్జీ ఏంటంటే సమ్వన్ మే బీ అబ్జర్వింగ్ యూ, ఎవరో ఒకరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి, అది మాత్రం హిడెన్ ఎనర్జీ. మేనిఫెస్టేషన్, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి అన్నమాట మీకు ఈ మంత్. మెయిన్ లెసన్ ఏంటంటే గతాన్ని వదిలి ఫౌండేషన్ని బిల్డ్ చేయాలి అని చెప్తుంది అనమాట. మేషరాశి వారికి సెప్టెంబర్ 2026 యూనివర్స్ మెసేజ్ ఏంటంటే మీ జీవితంలో ఒక చాప్టర్ ముగిసిందని బాధపడకండి. ఆ ముగింపు మీకు పనిష్మెంట్ కాదు, అది కొత్త ఫౌండేషన్ కోసం స్పేస్ క్రియేట్ చేసిందనమాట. ఈ నెలలో మీకు ఒక కొత్త ఆపర్చునిటీ, కొత్త ఇంపార్టెంట్ డెసిషన్, ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్ మరియు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుందండి. తొందరపాటు కాకుండా క్లారిటీతో ముందుకు వెళ్ళండి. మీరు కోరుకున్న జీవితాన్ని నిర్మించగల శక్తి మీలోనే ఉంది అని చెప్తుందనమాట. మన మేషరాశి వారికి సెప్టెంబర్ నెలంతా చాలా బాగుందండి. మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటకు వచ్చి చాలా బ్యూటిఫుల్ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల మీకు అంతా శుభం కలగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఈ బ్లెస్సింగ్స్ అన్నీ క్లైమ్ చేసుకుంటున్నాను అని చెప్పి. సర్వేజన సుఖినో భవంతు.